బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన మరొక ముందే ఇవాళ ఉదయం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్లోని జీడీ గోయాంక్ స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బాంబు థ్రెట్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేశారు. ఫైర్ అధికారులు, పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలికి చేరుకుని పాఠశాల ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈమెయిల్ ఎవరు పంపారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో బాంబు బెదిరింపు మెయిల్స్ మళ్లీ కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఢిల్లీలోని 2 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి శివ? రైట్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు అనేవి పరిపెట్టుగా మారిపోయి ఆకతాయిలు కావాలనే ఈ ఈమెయిల్ పంపించి స్కూల్ యాజమాన్యాలకు ఈమెయిల్ ద్వారా మెయిల్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్కూల్లో బాంబు పెట్టామంటూ కూడా స్కూల్ పేల్ చేస్తామంటూ మెయిల్ పంపించినట్లుగా స్కూల్ యాజమాన్యం తెలియజేస్తుంది. అంటే స్కూల్ కి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కు ఆ సమాచారం ఇవ్వడం, ఇమీడియట్ గా వచ్చి స్టూడెంట్స్ ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకువెళ్ళడం అనేది జరుగుతోంది. గతంలో కూడా దాదాపు 150 స్కూళ్లకు, ఢిల్లీలోని 150 స్కూళ్లకు ఇదే బాంబు బెదిరింపు గత 3 నెలల క్రితం జరిగింది. తర్వాత ఇటీవల ఒక సిఎన్పిఎఫ్ స్కూల్లో కూడా వెలుపల ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అలా ఇప్పుడు రోజు రోజు బట్టి హాస్పిటల్స్ కు, ఎయిర్పోర్ట్స్ కు, స్కూళ్లకు ఈమెయిల్స్ పంపిస్తూ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొన్ని వేరే దేశాలను చూస్తున్నట్టుగా గుర్తిస్తున్నారు భద్రతా సిబ్బంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆర్కేపురంలోని 2 స్కూళ్లకు బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తోంది. బాంబ్ స్క్వాడ్, పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసిన తర్వాత ఎటువంటి ఆనవాళ్లు అనేవి దొరకడం లేదు. అంటే బాంబు బెదిరింపు వచ్చిన తర్వాత నార్మల్ గా అది నిజమా కాదనేది తెలుసుకునేందుకు ముందుగా సెర్చింగ్ చేయాల్సి ఉంటుంది, తనిఖీలు చేయాల్సి ఉంటుంది. తనిఖీలో భాగంగా అక్కడ ఎటువంటి బాంబు ఆనవాళ్లు దొరకలేదు. ఈ నేపథ్యంలోనే ఇది కావాలని ఎవరు ఆకతాయిలు చేశారు అనేది ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.